లండన్ లాంటి గ్లోబల్ సిటీలో ఒక రెస్టారెంట్ ఓనర్ తన షాపు బయట నేను ఫలానా మాంసం అమ్మను అని బోర్డు పెడితే మహా అయితే ఏమవుతుంది? బిజినెస్ తగ్గుతుంది, లేదంటే నలుగురు కస్టమర్లు మూచి తిప్పుకుని వెళ్ళిపోతారు. గత 16 ఏళ్లుగా హ్యామర్ స్మిత్ ఏరియాలో రంగ్రేజ్ అనే రెస్టారెంట్ ను నడుపుతున్న హార్మన్ సింగ్ కపూర్ అనే సిక్కు వ్యాపారవేత్త చేసిన పాపం ఏంటంటే తన హోటల్లో హలాల్ మాంసాన్ని వడ్డించడని చెప్పడమే. అతను అది చెప్పడమే ఆలస్యం, మరుసటి రోజే మన శాంతి దూతలు గ్యాంగ్ లా వచ్చేసి ఆయన రెస్టారెంట్ మీద పడిపోయారు. కేవలం 2 వారాల్లోనే 3 సార్లు దాడులు చేసి ఆయన్ని టార్గెట్ చేయడం చూస్తుంటే అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది కేవలం కొందరికే పరిమితమా అనే అనుమానం రాకమానదు. వరల్డ్ వైడ్ అటెన్షన్ డ్రా చేసిన ఈ ఇన్సిడెంట్ డెమోక్రసీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకునే లండన్ వీధుల్లో జరిగింది. తన రెస్టారెంట్ పై దాడులు జరుగుతుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధితుడైన హర్మన్ సింగ్ కపూర్ నే రివర్స్ లో అరెస్ట్ చేయడం చూస్తుంటే సీన్ ఎంత వండర్ఫుల్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. 16 ఏళ్లుగా గౌరవంగా సాగుతున్న వ్యాపారాన్ని మూయించే వరకు వదలలేదంటే అక్కడ ఈ రాడికలైజేషన్ ఏ రేంజ్ లో పాతుకుపోయిందో ఒక్కసారి ఊహించుకోండి. కేవలం బెదిరింపులు, బల ప్రదర్శనతో తమ వాదనను ఇతరులపై రుద్దాలనుకునే ఈ టెండెన్సీ నుండి బ్రిటన్ అసలు భయపడగలదా, లేక ఈ తీవ్రవాద ధోరణిలో ఉచ్చులో చిక్కుకుని పూర్తిగా సర్వనాశనం అయిపోతుందా? బ్రిటన్ పోలీసులు ఎందుకు అంతలా చేతులెత్తేశారో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇక మీదట ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్, షాకింగ్ స్టోరీస్, గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకి వస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మన ఛానల్ ను ముందుకు నడిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెస్ట్ లండన్ లోని హ్యామర్ స్మిత్ అంటే ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు. అక్కడ రంగ్రేజ్ అనే రెస్టారెంట్ ను దాదాపుగా 16 ఏళ్లుగా నడుపుతున్నారు. మన భారతీయ మూలాలున్న సిక్కు వ్యాపారవేత్త హర్మన్ సింగ్ కపూర్ పక్కా పంజాబీ స్టైల్ వంటకాలతో లోకల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కి, సౌత్ ఏషియన్ క్రౌడ్ కి అదొక ఫేవరెట్ స్పాట్ అనే చెప్పాలి. ఇన్నాళ్ళు ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఫుడ్ క్వాలిటీ విషయంలో మంచి పేరున్న ఈ రెస్టారెంట్ 2026లో ఒక్కసారిగా యూకే మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. మొత్తం గొడవంతా ఆ రెస్టారెంట్ బయట పెట్టిన ఒక చిన్న సైన్ బోర్డ్ దగ్గరే మొదలైంది. ఇక్కడ హలాల్ మాంసాన్ని వడ్డించము అని ఆయన తన మత విశ్వాసాల ప్రకారం రాసి పెట్టడమే పెద్ద నేరం అయిపోయింది. అసలు ఈ గొడవ వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే సిక్కు సంప్రదాయాల ప్రకారం మతపరమైన ఆచారాలతో నెమ్మదిగా వధించిన మాంసాన్ని కుత్తా అని పిలుస్తారు. దీన్ని వారు నిషిద్ధంగా భావిస్తారు. ముఖ్యంగా అరబిక్ పదం హలాల్ అంటే అనుమతించబడింది అని అర్థం. ఇందులో దబియా పద్ధతిలో జంతువు గొంతు కోసి రక్తం పూర్తిగా కారిపోయేలా చేస్తారు. కానీ గురు గోవింద్ సింగ్ గారి బోధనల ప్రకారం సిక్కులు ఇలాంటి మాంసాన్ని తినకూడదు. అందుకే వారు ఒక్క వేటుతో ప్రాణం తీసే జట్కా మాంసాన్ని మాత్రమే ఇష్టపడతారు. తన మతపరమైన విధిని పాటిస్తూ హర్మన్ కపూర్ గారు మేము హలాల్ మాంసాన్ని వడ్డించము అని బోర్డు పెట్టడమే ఆలస్యం. లండన్ లాంటి సో కాల్డ్ మల్టీ కల్చరల్ సిటీలో సీన్ కాస్త సీరియస్ గా మారిపోయింది. ఇలాంటి బోర్డులు పెట్టడం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇది అనవసరం అంటూ కొంతమంది మేధావులు నీతులు మొదలు పెడితే మరి కొంతమంది శాంతి ముక్కలు ఏకంగా రెస్టారెంట్ బయట గుమికూడి నినాదాలతో రచ్చ చేయడం స్టార్ట్ చేశారు. ఈ గొడవ కేవలం ఆ స్ట్రీట్ కి మాత్రమే పరిమితం కాలేదు. మెల్లగా ఆన్లైన్ మాధ్యమాల్లోకి పాకి దేశం దాటి రచ్చ మొదలైంది. ఆయన భార్యకు, కుమార్తెకు అత్యాచార బెదిరింపులు, ప్రాణహాని హెచ్చరికలు కూడా వచ్చాయి. ఇక 2026 మార్చి 14న సీన్ పీక్స్ లోకి వెళ్ళింది. రంగ్రేజ్ బయట భారీగా గుమిగూడిన నిరసనకారులు లోపలికి వెళ్తున్న కస్టమర్లను అడ్డుకుంటూ నానా హంగామా చేశారు. చివరికి మెట్రోపాలిటన్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ ఇన్సిడెంట్ లో ట్విస్ట్ ఏంటంటే దాడులు ఎదుర్కొంటున్న కపూర్ చేతులకే సంఖ్యలు వేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రెస్టారెంట్ ఓనర్ కి తన మెనూ నిర్ణయించుకునే హక్కు లేదా అంటూ ఒక పెద్ద జాతీయ స్థాయి చర్చ మొదలైంది. చివరకు పోలీసుల అరెస్టులతో విసిగిపోయిన హర్మన్ కపూర్ చేసేదేమీ లేక 16 ఏళ్లుగా ప్రాణం పెట్టి నడుపుతున్న రంగ్రేజ్ రెస్టారెంట్ ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తాము చాలా సెక్యులర్ అని చెప్పుకునే యూకే దేశం వాదనలన్నీ గాలి మాటలేనా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. అసలు ఒకప్పుడు ప్రపంచాన్నే ఏలిన బ్రిటన్ తన సొంత గడ్డపైనే ఇలాంటి ప్రెషర్ గ్రూప్స్ ముందు ఎందుకు మోకరిల్లుతోంది? దీనికి సమాధానం దొరకాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చిన్న భిన్నమైన తన ఎకానమీని చక్కదిద్దుకోవటానికి, అడిపోయిన బిల్డింగులను మళ్లీ కట్టడానికి బ్రిటన్ కు విపరీతమైన లేబర్ అవసరం ఏర్పడింది.
యుద్ధంలో లక్షలాది మంది యువతను కోల్పోవడంతో తమ దగ్గర మ్యాన్ పవర్ లేక కామన్వెల్త్ దేశాల నుండి వలసలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అలా మొదలైన ఆ వలసలే ఈ రోజు బ్రిటన్ వీధుల్లో ఈ స్థాయి ఉద్రిక్తతలకు బీజం వేశాయి. ఆ గతాన్ని ఇప్పటి పరిస్థితులను కలిపి చూస్తే అసలు కథ మీకే అర్థమవుతుంది. యుద్ధం తరువాత కోలుకోవటానికి బ్రిటన్ తన మాజీ వలస దేశాలైన ఇండియా, పాకిస్తాన్ మరియు కరేబియన్ దేశాల ప్రజలకు రెడ్ కార్పెట్ పరిచింది. అలా 1950-60ల మధ్య కాలంలో దక్షిణాసియా నుండి, ముఖ్యంగా పాకిస్తాన్ లోని మీర్పూర్, రావిల్పిండి ఏరియాల నుండి జనం తండోపతండాలుగా యూకేకి క్యూ కట్టారు. మొదట్లో టెక్స్టైల్ మిల్లులో, ఫ్యాక్టరీల్లో పనిచేసి 4 రాళ్లు సంపాదించుకుని వెళ్లిపోదాం అనుకున్న వాళ్ళంతా మెల్లగా అక్కడే తిష్ట వేశారు. చూస్తుండగానే భార్యా పిల్లలను, బంధువులు కూడా రప్పించేసి సెటిల్ అయిపోయారు. ఫలితంగా బ్రాడ్ఫోర్డ్, బర్మింగ్హామ్, లిసెస్టర్ లాంటి ఇండస్ట్రియల్ సిటీల రూపురేఖలే మారిపోయాయి. కేవలం జనాభా పెరగడమే కాదు, ఆయా వర్గాల కల్చర్ కు తగ్గట్టుగా మసీదులు, ప్రత్యేక మౌలిక సదుపాయాలు వెలుస్తూ వచ్చాయి. అలా తాత్కాలికంగా అవసరం కోసం తెచ్చుకున్న మానవ శక్తి కొన్ని దశాబ్దాల్లోనే బ్రిటన్ డెమోగ్రఫీని మార్చేసి అక్కడ ఒక కొత్త సామాజిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించింది. బ్రిటన్ వీధుల్లో మార్పు అనేది కేవలం మనుషుల రాకతోనే ఆగిపోలేదు. మెల్లగా హలాల్ మాంసం దుకాణాలు, ఉర్దూ, పంజాబీ వార్తా పత్రికలు వెలుస్తూ ఒక కొత్త కల్చరల్ ఎకోసిస్టమ్ తయారైంది. అది ఏ స్థాయికి చేరిందంటే బ్రాడ్ఫోర్డ్, పెండిల్ లాంటి నగరాల్లో పాకిస్తాన్ మూలాలున్న జనాభా ఏకంగా 25% దాటేసిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021 సెన్సస్ ప్రకారం యూకేలో సుమారు 17 లక్షల మంది పాకిస్తానీలు ఉండగా బర్మింగ్హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లోని కొన్ని ఏరియాలు ఏకంగా మినీ పాకిస్తాన్లుగా పిలువబడుతున్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడ కాదు. ఈ జనాభా అంతా కలిసి టాక్టికల్ ఓటింగ్ అనే ఒక వ్యూహాత్మక అస్త్రాన్ని బయటికి తీశారు. తమ వర్గానికి చెందిన వారినే లోకల్ కౌన్సిలర్లుగా గెలిపించుకుంటూ మెల్లగా నేషనల్ పాలిటిక్స్ లో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారిపోయారు. బ్రిటన్ రాజకీయాల్లో పాకిస్తాన్ మూలాలున్న వారి హవా ఏ రేంజ్ లో ఉందంటే 2024 నాటికి యూకే పార్లమెంట్ లో సుమారు 15 మంది ఎంపీలు ఈ వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాదిక్ ఖాన్ లండన్ మేయర్ గా హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా ఆక్స్ఫర్డ్, లూటన్, బ్లాక్బర్న్ వంటి పదుల సంఖ్యలో నగరాలకు ముస్లింలే మేయర్లుగా ఉండటం చూస్తుంటే లేబర్ పార్టీకి వీరు ఎంతటి వాల్యుబుల్ అసెట్ గా మారారో అర్థమవుతుంది. అయితే ఈ పాపులేషన్ గ్రోత్ కి రాజకీయ అధికారం తోడవడంతో సీన్ కాస్త సీరియస్ అయిపోయింది. ఈ ఇన్ఫ్లుయెన్స్ ను అడ్డు పెట్టుకుని షరియా ఫర్ బ్రిటన్ లాంటి మతపరమైన డిమాండ్లు వీధుల్లోకి రావడం మొదలయ్యాయి. లండన్ లాంటి మహానగరాల్లో కొన్ని ఏరియాల్లో మొహం కప్పుకోలేదని మహిళలను వేధించటం, తమ మత నియమాలను ఇతరులపై రుద్దాలని చూడటం లాంటి ఘటనలు చూస్తుంటే ఒకప్పుడు ఫ్రీడమ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న లండన్, బ్రిస్బెల్, ప్యారిస్ వంటి నగరాలు భవిష్యత్తులో తమ అసలు గుర్తింపును కోల్పోతాయా అనే భయం స్థానికుల్లో మొదలైంది. ప్రస్తుతం పార్లమెంట్ లో షరియా చట్టాలను అమలు చేసేంత బలం వీరికి లేకపోయినా వీధుల్లో వీరు సృష్టిస్తున్న అలజడి మాత్రం బ్రిటన్ సామాజిక వ్యవస్థను గట్టిగానే కుదిపేస్తుంది. లండన్ లో పరిస్థితి ఎంతలా మారిందంటే పాకిస్తానీలు అధికంగా ఉండే కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా షరియా చట్టం రాజ్యమేలుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము మాత్రమే ఉండే చోట ముస్లిమేతరులు లేదా బ్రిటిష్ అధికారులు ప్రవేశించలేని నో గో జోన్స్ తయారయ్యాయని, ఒకవేళ పొరపాటున ఎవరైనా వెళ్తే దాడులకు దిగుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. లండన్ బ్రిడ్జ్ ఉగ్రదాడిలో నిందితుడైన 27 ఏళ్ల ఖుర్రం షాజద్ భట్ వంటి వారు ఈ రాడికలైజేషన్ ఫలితమేనని తేలింది. అయితే వీరు కేవలం రోడ్ల మీదే కాదు, గ్రూమింగ్ గ్యాంగ్స్ రూపంలో స్థానిక బ్రిటిష్ బాలికలను ట్రాప్ చేసి వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారనే షాకింగ్ నిజాలు బ్రిటన్ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీనిపై 2026లో ప్రభుత్వం ప్రత్యేక విచారణ కూడా ప్రారంభించాల్సి వచ్చింది. రోదర్హామ్ లాంటి పట్టణాల్లో ఏకంగా 1400 మంది మైనర్ బాలికలు పాకిస్తానీ మూలాలున్న ముఠాల చేతుల్లో సామూహిక అత్యాచారాలకు, చిత్రహింసలకు గురయ్యారన్న నిజం బయటికి వచ్చాక ప్రపంచం అంతా ఒక్కసారిగా నిర్ధాంతపోయింది. కేవలం 13-14 ఏళ్ల వయసున్న ఆడపిల్లలను కబాబ్ హౌస్ వర్కర్లు ట్రాప్ చేసి వారాల తరబడి బంధించి నరకం చూపించిన పోలీసులు మాత్రం పొలిటికల్ కరెక్ట్నెస్ పేరుతోనో లేక మతపరమైన గొడవలు అవుతాయన్న భయంతోనో ఏళ్ల తరబడి చూసి చూడనట్లు వదిలేశారు. జీబీ న్యూస్ నివేదికల ప్రకారం ఇంగ్లాండ్ లోని 50కి పైగా నగరాల్లో ఈ ముఠాలు ఒక మహమ్మారిలా విస్తరించాయి. ఇది కేవలం విడివిడి నేరాలు కావు, ఆర్గనైజ్డ్ టెర్రరిజం అని స్థానికులు మొత్తుకుంటున్నారు. సొంత దేశంలోనే తమ ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని పరిస్థితికి బ్రిటన్ చేరుకుందంటే అక్కడ ప్రెషర్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హర్మంత్ కపూర్ లాంటి వ్యాపారవేత్తల నుండి రోడ్డుపై వెళ్లే చిన్న పిల్లల వరకు రాడికలైజేషన్ ముసుగులో జరుగుతున్న ఈ దాడులు బ్రిటన్ మూలాలనే కదిలిస్తున్నాయి. ఒకప్పటి గ్లోబల్ పవర్ ఇప్పుడు తన సొంత నగరాల్లోనే ఒక ట్రైబల్ వార్ గా తలపిస్తోంది. బ్రిటన్ సామాన్య పౌరుడు తన కళ్ళ
ముందే నగరం ముక్కలవుతున్నా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వస్తుంది. అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టండి, కేవలం అల్లా పట్ల మీ కర్తవ్యాన్ని గుర్తించుకోండి అంటూ బహిరంగంగా నినాదాలు చేస్తూ యూరోప్ లో షరియా చట్టాల అమలును ఎవరూ అడ్డుకోలేరని కొందరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. Don't care about international law. Care only for your duty to Allah. You must end the occupation. Free Palestine. వ్యభిచారానికి రాళ్లతో కొట్టి చంపటం, దొంగతనానికి చేతులు నరకడం వంటి మధ్యయుగపు చట్టాలను యూకేలో రుద్దాలని చూస్తున్న ఈ కొంతమంది మతోన్మాదులు కొన్ని ప్రాంతాలను ఏకంగా తన నియంత్రణలో ఉండే ఇస్లామిక్ జోన్లుగా మార్చేస్తున్నాయి. ది టైమ్స్ కథనం ప్రకారం బ్రిటన్ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే షరియా కోర్టులకు ప్రధాన కేంద్రంగా మారిపోవటం కోట్లాది మంది బ్రిటిష్ పౌరులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం ముస్లిం జనాభా 5% ఉన్న నేరాల్లో వారి వాటా 18% పైగా ఉండటం, ముఖ్యంగా బాలికలపై జరిగే నేరాల్లో 83% పాకిస్తానీలే ఉండటం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతుంది. రాజకీయ అధికారం నెమ్మదిగా పాకిస్తానీ మూలాలున్న వారి చేతుల్లోకి వెళ్తుండటంతో వీధుల్లో చట్టం కంటే మతపరమైన ఒత్తిడి ఉన్న ఈ మతోన్మాదులదే పైచేయి అవుతుంది. ఈ నేపథ్యంలో రంగ్రేజ్ రెస్టారెంట్ మూతపడటం అనేది కేవలం ఒక వ్యాపారవేత్త నష్టం మాత్రమే కాదు, అది బ్రిటన్ ఎదుర్కోబోతున్న ఒక భారీ సామాజిక సంక్షోభానికి ట్రైలర్ వంటిది. అసలు ఇక్కడ గొడవ హలాల్ మాంసమా కాదా అన్నది కాదు, ఒక వ్యక్తికి తన వ్యాపారంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందా లేదా అన్నదే అసలు క్వశ్చన్. బ్రిటన్ రాజ్యాంగం మరియు న్యాయ వ్యవస్థ ప్రకారం అది ముమ్మాటికి హర్మన్ సింగ్ కపూర్ గారి హక్కే. కానీ ఆ హక్కును కాపాడాల్సిన పోలీసులే బాధితుడికి సంఖ్యలు వేయటం, రాడికలైజేషన్ శక్తులకు తల వంచడం చూస్తుంటే బ్రిటన్ సామాజిక నమూనా ప్రమాదకరమైన దిశలో ప్రయాణిస్తుందని అర్థమవుతుంది. ఇలాంటి గ్రూప్స్ ముందు ఎంతగా తల వంచితే వారు అంతగా వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకుంటారన్నది కాదనలేని నిజం. ముఖ్యంగా ముస్లిం ఓట్లే ప్రధాన బలంగా ఉన్న గ్రీన్ పార్టీ లాంటి పక్షాల ప్రాబల్యం పెరుగుతుండడం చూస్తుంటే ఫ్యూచర్ లో యూకే తన నేషనల్ ఐడెంటిటీని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనన్న అనుమానాలు అక్కడ బలపడుతున్నాయి. అయితే ఈ వివాదానికి మరో కోణం కూడా ఉంది. హర్మన్ సింగ్ కపూర్ కేవలం హలాల్ మాంసం బోర్డు వల్లే టార్గెట్ అవ్వలేదు. 2023లో లండన్ లోని ఇండియన్ హై కమిషన్ ఖలిస్తాన్ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన బహిరంగంగా ఖండించారు. అప్పటి నుండి నిన్ను చంపేస్తాం, నోరు మూసుకో అంటూ ఖలిస్తాన్ ఏర్పాటువాదుల నుండి వరుసగా ప్రాణహాని బెదిరింపులు రావటం, ఆయన ఆస్తిని కారును ధ్వంసం చేయటం వంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఒక సిక్కును, కానీ ఆ ఖలిస్తానీ వాదులకు వ్యతిరేకం అని ధైర్యంగా గలం విప్పినందుకు ఆయన్ని శాశ్వతంగా మౌనంగా ఉంచడానికి ఈ ప్రెషర్ గ్రూప్స్ అన్ని ఏకమయ్యాయి. ఇది కేవలం ఒక ఖలిస్తానీ గ్యాంగ్ తో ముగిసిపోయే కథ కాదు, దీనికి ఇస్లామిక్ రాడికలైజేషన్ తోడే ఒక విష వలయంగా మారింది. ఎంతలా అంటే ముస్లిం ఆధిపత్యం ఉన్న ఏరియాలోకి వెళ్లాలంటే స్థానిక బ్రిటిష్ ప్రజలే భయపడే పరిస్థితి వచ్చేసింది. వీధుల్లో బహిరంగంగా ప్రార్థనలో మతపరమైన వివాదాలతో తమ పట్టును ప్రదర్శిస్తూ సామాన్య పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. దీనికి తోడు లేబర్ పార్టీలోని కొంతమంది నేతల ఓట్ బ్యాంక్ రాజకీయాలు, లిబరల్ ముసుగులో ఈ తీవ్రవాద ధోరణులను చూసి చూడనట్లు వదిలేసే విధానాలు ఈ అరాచకానికి మరింత ఆజ్యం పోసాయి. బ్రిటన్ యూనివర్సిటీలో తీవ్రవాద ప్రభావం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి చివరికి యుఏఈ లాంటి అరబ్ దేశం కూడా తన స్టూడెంట్స్ అక్కడ చదవటం సురక్షితం కాదని భావించి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ను రద్దు చేసిందంటే యూకే ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో ఎంతలా దిగజారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఒకప్పుడు ప్రపంచానికే పాఠాలు నేర్పిన బ్రిటన్ ఈ రోజు తన సొంత గడ్డపై రాడికలిజం మరియు రాజకీయ ప్రయోజనాల మధ్య నలిగిపోతూ అస్తిత్వ పోరాటం చేస్తోంది. లండన్ బాంబు దాడుల నుండి నేటి వీధి గొడవల వరకు బ్రిటన్ ఈ తీవ్రవాద నెట్వర్క్ల సమస్యను పదే పదే ఎదుర్కొంటూనే ఉంది. ఒకప్పుడు గ్లోబల్ పవర్ గా ఉన్న దేశం ఇప్పుడు తమ సొంత వీధుల్లో శాంతి భద్రతలను కాపాడలేక కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రెషర్ గ్రూప్స్ ముందు మోకరిల్లుతోంది. రాడికల్ భావజాలం కలిగిన వలసదారుల ప్రభావం పెరిగినప్పుడు ఒక దేశ సామాజిక ముఖ చిత్రం ఎలా చిన్నాభిన్నమవుతుందో చెప్పడానికి బ్రిటన్ ఇప్పుడు ప్రపంచం ముందు ఒక నిలువెత్తు గుణపాఠంగా నిలుస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితి నుండి యూకే కోలుకుంటుందా లేక రాబోయే రోజుల్లో తమ అస్తిత్వాన్ని కోల్పోతుందా? ముఖ్యంగా హర్మన్ కపూర్ వంటి నిజాయితీ గల వ్యాపారవేత్తలకు రక్షణ లేని చోట ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా? ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఆలోచనలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి.